హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఒక మంచి మిక్స్డ్ వెజ్ కర్రీ చేసుకుందామండి. మిక్స్డ్ వెజ్ కర్రీ అంటే క్యారెట్ ఇట్లా గ్రేవీ కర్రీస్ చేసుకుంటాం కదా, అలానే కాకుండా ఇట్లా మనం అన్నీ కలిపి అన్నంలో కూడా మంచి మంచి వెజిటబుల్స్తో అన్ని ఆకుకూరలైనా కానీ చక్కగా మిక్స్ చేసుకుంటే మనం ఒకటే కూర తిన్నా కానీ చాలా బాగుంటుంది. పైగా ఇట్లాంటివి రోటీల్లోకి, పూరీల్లోకి, అన్నంలోకి అన్నిట్లోకి చాలా బాగుంటాయి. సింపుల్గా అన్నీ వేసేసి చేస్తాం కాబట్టి మనం ఒక్క కూర తిన్నా కానీ అన్ని పోషకాలు అందేటట్టు ఉంటుంది. లెట్స్ గో, వీడియోలోకి వెళ్దాము. ఇదిగోండి, నేను కుక్కర్ పెట్టుకున్నాను. ఈరోజు నాకు మంచిగా అన్నీ కలిపి వండుకొని టేస్టీగా తినాలనిపించిందండి. అందుకని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. మనకు కావాల్సినంత వేసుకోవచ్చండి. ఏ కర్రీస్ అయినా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే సింపుల్గా చేసేసుకోవచ్చండి. అందుట్లో ఇవాళ రేపు కుక్కర్స్ వచ్చినాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి. ఇదిగోండి, నూనె వేడయింది. పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాను. ఆనియన్ వేసుకుందామండి. నేను దీంట్లో ఏమి ఫ్లేవర్స్ యాడ్ చేయట్లేదండి. ఇవాళ చాలా ప్లెయిన్గా మంచిగా తినాలని ఉంది. అందుకని అల్లం వెల్లిపాయలు, ఇంగువలు ఏమీ వేయట్లేదు. ఇవి కలుపుకొని వేగేదాకా వెయిట్ చేద్దాము. ఎన్ని రకాల వెజిటబుల్స్ అయినా మిక్స్ చేసుకోవచ్చండి. చాలండి. నేను ఉల్లిగడ్డ వేగినేయండి, ఇప్పటి వరకు చాలు. ఇప్పుడు చిక్కుడుకాయ కూడా దీంతో మిక్స్ చేసుకున్నా అండి. ముందే అన్నీ కడిగి చక్కగా తరిగి పెట్టుకున్నా అండి, లేట్ కాకుండా గబగబా చేసుకోవడానికి. ఇప్పుడు అన్నీ నేనైతే ప్రస్తుతం పాలకూర, చిక్కుడుకాయ, టమాటా ఈ 3 కలిపి వండుకుంటున్నాను అండి. మన దగ్గర ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ వేసి వండుకోవాలంటే వండుకోవచ్చు, కానీ నా దగ్గర కాకరకాయ, బెండకాయ ఇట్లా ఉన్నాయి, కానీ అవన్నీ మిక్స్ చేస్తే బాగుండవు టేస్ట్. ఇవి 3 సెట్ అవుతాయి కాబట్టి ఇవి 3 మిక్స్ చేసి వండుతున్నాను. మీరు ఎప్పుడన్నా చేశారో లేదో కామెంట్ చేయండి. అలానే నా వీడియోలు మీకు నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి. అట్లనే టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇక అన్నీ కలిపేసి వేసుకుంటున్నానండి. దీనికి ముందు వెనకాల ఏం లేదు. అన్నీ కలిపి కుక్కర్లో ఒక్క ఆనియన్ ఫ్రై అయిపోతే అన్నీ కలిపి కుక్కర్లో ఒక విజిల్ రానిస్తే అన్నీ తొందరగా ఉడికిపోయేవే ఇవన్నీ. ఇప్పుడు పసుపు వేసుకుందామండి దీంట్లోకి. అలానే ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోవాలి ఉప్పు మాత్రమే, ఎందుకంటే పాలకూరలో సాల్ట్ తక్కువ పడుతుంది. కారం కూడా వేసేసుకున్నామండి. డైలీ చేసే కర్రీలు అయినప్పటికి కూడా మనకి నచ్చినట్టు అన్ని మిక్స్ చేసి చేసుకోవచ్చు. వాటర్ ఏం పోయకుండానే మూత పెట్టేసుకున్నానండి, ఎందుకంటే పాలకూరలో వాటర్ బాగుంటుంది, టమాటాలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుందండి. ఎక్స్ట్రా వాటర్ అయితే బాగా పలుచగా అయిపోతుంది. విజిల్ కూడా పెట్టేస్తే విజిల్స్ వచ్చినాయి కదండి, ఆఫ్ చేసుకుందాము. చల్లారేదాకా వెయిట్ చేద్దాము. ఇక్కడ చల్లారిందండి, విజిల్ తీసేసుకున్నాము. ఎలా ఉందో చూద్దాము. పక్కనే ఆయిల్ పెట్టానండి. మూత నుంచి వాటర్ పడేసరికి టపటపా శబ్దము చక్కగా అయిపోయిందండి. చూసారా, వాటర్ ఒక్క లిటిల్ బిట్ కూడా పొయ్యకుండా చక్కగా కర్రీ అయిపోయింది. మీరందరూ ఇలా చేస్తారో లేదో నాకు కామెంట్ చేయండి. చక్కగా అన్నీ సరిపోయేటట్టు వేసా కాబట్టి నా వంటల మీద నాకు నమ్మకం ఉంది. ఏం చెక్ చేయక్కర్లేదు. ఇలా చేసుకొని పూరీల్లోకి, చపాతీల్లోకి, రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ధన్యవాదాలు. ఇప్పుడు కర్రీ కోసమే పూరీ చేసుకుంటున్నానండి. పూరీలో తింటే చాలా బాగుంటుందని వేడివేడిగా, అసలే వెదర్ చల్లగా ఉన్నది కదా, ఆయిల్ హీట్ అయితే వేద్దాము. కర్రీ పొయ్యి మీద వేసినాక కర్రీ ఉందని ఇప్పుడు పూరీ పిండి కలుపుకొని ఒత్తి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అసలే వెదర్ చాలా చల్లగా ఉంది. రాత్రి మాకు బాగా వానబడ్డదండి. వేడివేడిగా పూరీ తింటే బాగుంటుందని. ఆయిల్ కూడా వేడయిందండి. ఇలా పైన ఇట్లా ప్రెస్ చేసుకుంటే చక్కగా పొంగుతాయి. నెక్స్ట్ చక్కగా వేగుతాయి అండి.
చూసారు కదా ఎట్లా బాల్ లాగా వచ్చిందో. ఆయిల్ కూడా పీల్చవండి చక్కగా. మనం ఏ ఆయిల్ ఐటమ్ డీప్ ఫ్రైలు చేసినా ఆయిల్ పీల్చకుండా ఉండేటట్టు చేసుకుంటే పర్లేదండి. మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి. ఇలా మిక్స్డ్ వెజ్ కర్రీ వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఇలా చేసుకోవటము. ఓకే అండి.